ఓ పక్క బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ఎవరైనా బంగారం దొరికితే ఆనందంతో ఎంచక్క పండగ చేసుకుందాం అనుకుంటారు. కానీ అలా కాకుండా దొరికిన 12 తులాల బంగారపు నగలను తిరిగి ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచాడు అనంతపురంకు చెందిన చంద్రశేఖర్. అనంతపురం నగరంలోని ఒక ఆటో డ్రైవర్ తన నిజాయితీతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఉదయం సమయంలో నంద్యాల జిల్లాకు చెందిన సూర్యనారాయణ, లక్ష్మీబాయి అనే దంపతులను బస్టాండ్కు తీసుకువెళ్ళాడు. వివాహ కార్యక్రమం ముగించుకుని బస్సు ఎక్కే సమయంలో హడావిడిలో వారు తమ వద్ద ఉన్న 12 తులాల బంగారపు నగలు ఉన్న బ్యాగ్ను ఆటోలో మర్చిపోయారు. తరువాత ఆ బ్యాగ్ తన ఆటోలో ఉన్నట్లు గుర్తించిన చంద్రశేఖర్ ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే 1 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి బ్యాగ్ను పోలీసులకు అప్పగించాడు. ఆ బ్యాగ్లోని బంగారపు నగలను ధృవీకరించి దంపతులకు సురక్షితంగా తిరిగి అందజేశారు. ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ యొక్క నిజాయితీని మెచ్చుకుని అర్బన్ డిఎస్పీ శ్రీనివాసులు ఆయనను సన్మానించారు. సాధారణ ఆటో డ్రైవర్ అయిన నిజాయితీకి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన చంద్రశేఖర్పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. చంద్రశేఖర్ వెరీ గుడ్ సార్. ఎక్కడ ఉంటావు? రాజీవ్ కాలనీ 12 తులాల బంగారం తెచ్చాయండి, 12 లక్షలు చెప్పాయండి. సార్ వెళ్ళండి మీరు కూడా. సార్ నమస్తే. ఆటో డ్రైవర్కి ఏమన్నా ఇస్తారా? ఎంత ఇస్తారా? అభిమానంతో 5 రూపాయలు ఇచ్చినా, రూపాయి ఇచ్చినా అంతే. అన్నట్టు వీళ్ళంతా అందరు ధనవంతులు ఉంటారా? ఏమైనా